బంధాలు, బంధుత్వాలు ఎన్ని ఉన్నప్పటికీ పాలు నీళ్ళలా కలిసి ఉండవలసిన బంధం భార్యాభర్తలది. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి కానీ భారం కాకూడదు. భార్యాభర్తల మధ్య బంధం అనేది అన్యోన్యంగా ఉండాలి కానీ అయోమయం కాకూడదు. మరి ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం కానీ తన మనసు చదివిన భర్త రావడం చాలా కష్టం కదా ప్రెజెంట్ డేస్‌లో. అలాగే తన భర్తను కూడా అర్థం చేసుకునే భార్య రావడం కూడా కష్టంగానే ఉంది ఈ ప్రెజెంట్ డేస్‌లో. ఇప్పుడు ఆలోచిస్తే మనం చిన్నప్పుడు పెళ్లి చేసుకోకముందు ఏంటంటే మనకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి మన అమ్మ నాన్న వాళ్ళు అన్ని రెస్పాన్సిబిలిటీస్ మోస్తారు కాబట్టి మనకేమీ తెలీదు. చాలా హ్యాపీగా ఉంటాము. ఎప్పుడైతే మనం మ్యారేజ్ చేసుకుంటున్నామో దానికి ముందే మనం అన్నీ కూడా మెంటల్‌గా చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అలా ఫిక్స్ అయ్యి మనం పెళ్ళనేది చేసుకోవాలి. అంటే దాని ఉద్దేశ్యం ఏవో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకనేవి చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి అత్తమామల రెస్పాన్సిబిలిటీస్, భర్తవి, పిల్లలవి చాలా అప్పుడప్పుడు తల్లిదండ్రులవి, ఇంకా ఇంట్లో సమస్యలు ఇలా చాలానే వస్తాయి. ఇప్పటి వరకు మనకు అవన్నీ తెలీదు. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే ప్రవేశిస్తాయన్నమాట. అలా ఉన్నాయి కదా అని చెప్పి మన జీవితాన్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు. ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా అన్నీ భరించి వచ్చిన వాళ్ళే. అందరూ భార్యాభర్తలు అనేవాళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఆనందాన్ని సమానంగా పంచుకోవాలి, ఎన్ని కష్టాలొచ్చినా కూడా సమానంగా పంచుకోవాలే కానీ దూరం కాకూడదు. అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో మనం ఆలోచిస్తే ఏంటంటే చీటికి మాటికి గొడవలాడుకోవడం. ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ అయిపోవడం. ఇద్దరు కూడా చీటికి మాటికి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇద్దరు చిన్న చిన్న వాటికి గొడవలాడుకోవడం. ఈ విధంగా చేస్తున్నారనమాట. అదంతా కూడా ఏంటంటే మనం మెంటల్‌గా ఏంటంటే ఇంకా ఫిక్స్ అయిపోతున్నారు. ఏదైతే అది అవుతుంది. నా వల్ల అయితే కాదు. నేను భరించలేను ఈ మాటలు. ఈ విధంగా ఉంటాను. అంత భరించలేని మాటలైతే కూడా నిజంగా ఎవరు భరించలేరండి. మాటలనే కాదు కొన్ని కొన్ని చేష్టలు ఉంటున్నాయి. ప్రెజెంట్ డేస్‌లో చాలా భయంకరంగా క్రూరంగా ఉంటున్నారు అమ్మాయిలే గాని, అబ్బాయిలే గాని. ఏకంగా భరించలేక సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాలకే కూడా విడిపోవడం కూడా జరుగుతుందనమాట. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పరిస్థితులను అనుగుణంగా నడుచుకుంటూ, ఒకరికొకరు నిందించుకోకుండా మానేసి, ప్రేమించుకుంటూ ముందుకు పోవడమే జీవితం అనమాట. మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా కోపం అనేది ఉంటుంది. కానీ ఏదో ఒక విషయంలో మనకి ఇప్పుడు తప్పు లేకుండా ఎవరిది ఉండదండి. ఒక్కోసారి భార్యది తప్పు ఉండొచ్చు, ఒకసారి భర్తది తప్పు ఉండొచ్చు. ఎవరిదైనా తప్పు ఉన్నప్పుడు ఆ టైంకి సైలెంట్ అయిపోయి, ఆ తర్వాత మనం ఏంటంటే కామ్ అయిపోయి మామూలుగా మాట్లాడుకుంటూ ఉండిపోవాలి గానీ, అదే జరిగిపోయిందని అదే సాధిస్తూ మాట్లాడకుండా కోపంగా ఉంటే ఆ బంధత్వం అనేది, ఆ బాంధవ్యం అనేది, ఆ భార్యాభర్తల బంధం అనేది కొనసాగదనమాట. హ్యాపీగా ఉండలేము, ప్రేమగా ఉండలేదు. ఎప్పుడైతే మనం ప్రేమగా ఉంటామో, ఆ ప్రేమ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా! ఆ ప్రేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కోపం అనేది తగ్గించుకోగలమనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ప్రేమ అనేది ఎక్కువగా పంచుకుందాం. భార్యాభర్తల మధ్య ఉండవలసింది ముఖ్యంగా ప్రేమ అనే స్వభావం అనమాట. ఎప్పుడు ఇంట్లో భార్య ఎప్పుడు కూడా ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వర్తించగలగాలి. ప్రతి గృహిణి కూడా గొప్ప విద్యావంతురాలే కిందే లెక్కొస్తుందనమాట. ఎవరు కూడా ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చు. చదువుకోలేని వాళ్ళు కూడా ఇండ్లని ఈ చక్కగా చక్కబెట్టుకున్న వాళ్ళే మంచి విద్యావంతులండి. అదే మంచి విద్య అనమాట. చదువుకోవడమే కాదు ఇది కూడా ఒక సంసారాన్ని నడిపిస్తూ పిల్లల బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, భర్త బాధ్యతలు అన్నీ సక్రమంగా నిర్వర్తిస్తుందంటే అదొక పెద్ద గొప్ప విద్య అనమాట. మార్పుని ఆహ్వానించే నైజం లేదనుకోండి, అయిష్టంగా సర్దుకుపోవాల్సిన పరిస్థితొస్తుంది. అంటే మార్పంటే ఇప్పుడు కొంతమంది హస్బెండ్‌లు తాగుతూ వస్తూ ఉంటారు. అది ఇంక భరించలేరు. వెంటనే గొడవలాడుకోవడం అలా అన్నమాట. తాగి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి మనం చెప్తాం వినరు. తాగకూడదని ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కానీ ఆ మార్పుని మనం ఆహ్వానిస్తూ ఉన్నామనుకోండి, మన ప్రేమను చూపిస్తే చాలామంది మారుతారు. కానీ కొంతమంది మూర్ఖులు అస్సలు మారరనుకోండి, ఇంక వాళ్ళని మనం అసలు ఏమీ చేయలేము. అలా చిన్న చిన్నవి ఉంటాయి. కొంతమంది భార్యలేంటంటే చీటికి మాటికి కోప్పడిపోవడం, చిన్న చిన్న విషయాలు పుట్టింటికి చెప్పేయడం, ఇలా అన్నీ కాదండి. కొన్ని కొన్ని విషయాలు మనం భార్యాభర్తలే మనం సర్దుకుపోతాం. మన మధ్యనే మనం ఉన్న గొడవల్ని మనం సర్దు చేసుకోవాలనమాట. మన మధ్యే మనకనేది సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంక మనం భరించలేకపోతున్నాం అన్నప్పుడు మాత్రం చెప్పాలండి. అలాగని మన ప్రాణం పోతున్నంత వరకు కూడా అలా ఉండమని కాదు. ఎందుకంటే రీసెంట్‌గా కొన్ని జరిగాయి. ఒక అమ్మాయి అయితే ఇంకా భర్త పెట్టే టార్చర్ భరించలేక ఇంట్లో చెప్తున్నా కూడా వాళ్ళు సర్దుకుపో అంటుంటే ఇంకా ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసేసుకుంది పాపం. మరీ అంత ఘోరంగా ఉండమని నేను చెప్పట్లేదండి. కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకే గొడవాడుకుంటూ విడిపోతున్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాననమాట. ఓన్లీ సిల్లీ విషయాలకు కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు.
జస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్ సూట్ అవ్వక ఇలాగనమాట పెద్ద పెద్దగా అరుచుకోవడం, గొడవలు ఆడేసుకోవడం. దానివల్ల పిల్లల జీవితం అనేది చాలా స్పాయిల్ అయిపోతుంది. పిల్లలు ఎంత డిస్టర్బ్ అయిపోతారంటే తల్లిదండ్రులు లేని జీవితం అది ఇంకా పెద్ద నరకం అనమాట. పిల్లల కోసం చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయిపోవాలి. వాళ్ళకి మంచి జీవితాన్ని మనం ఇవ్వాలనమాట. వాళ్ళు సైకలాజికల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. మనం ఇంట్లో ఆడుకునే గొడవల వల్ల గానీ, లేదా ఇతర విషయాలు మనం అరుచుకోవడం వల్ల వాళ్ళు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతారు. అది ఇప్పుడు అర్థమవ్వదు. ఫ్యూచర్‌లో అర్థమవుతుంది. సో, కాబట్టి చిన్న చిన్న విషయాల్ని మనం ఏంటంటే సర్దుకుపోయి పిల్లల గురించి జీవితం అనేది హ్యాపీగా మనం జీవించాలి. మనలో కూడా ప్రేమ అనేది ఉండాలంటే మనం కొంచెం స్వభావాలు కూడా కొంచెం మార్చుకోవాలనమాట. ఎప్పుడు కూడా తన భర్త ఆదాయం ఖర్చుల్ని గమనిస్తూ మనం ఏంటంటే కొంచెం సర్దుకుపోవాలి. కొంచెం తక్కువ శాలరీ అనుకోండి, మన ఖర్చులు కూడా మనం కొంచెం తగ్గించుకుంటూ భర్తకి సపోర్ట్ అనేది ఇవ్వాలి. లేదా మనం కొంచెం డబ్బులు ఎక్కువున్నా కూడా కొంతమంది పిసినారిగా ఉంటారు. భార్యకి ఏం కొనకుండా అలా చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. తనకు నచ్చినవి కొనండి. మీ దగ్గర డబ్బులు లేవా? భార్య అర్థం చేసుకునే తత్వం అనేది ఉండాలనమాట. ప్రతి విషయంలో కూడా అనేది ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. పెళ్ళయ్యాక ప్రతి విషయం అనమాట టు జెడ్ మనకి అర్థం కావాలి. ముందు జ్ఞానం ఏంటంటే ఇవి శాశ్వతం కాదు కదా! మనకు లోకాశలు ఏది కూడా శాశ్వతం కాదు. అందరం కూడా ఏ విధంగా వచ్చామో ఆ విధంగానే వెళ్ళిపోతాం. కానీ ఈ బంధం అనేది ఉన్నంత వరకు కూడా గట్టిగా మనం పట్టుకొని చాలా ప్రేమగా నడుచుకోవాలి. ఉన్నంత వరకు కూడా చాలా హ్యాపీగా ఉండాలనమాట. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే మాత్రం ఇది మధురమైన బంధం కిందే ఉంటుంది. చాలా హ్యాపీగా జీవించొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని తల్లిని ఏ విధంగా చూసుకున్నారో, బిడ్డల్ని ఏ విధంగా చూసుకుంటున్నారో ఆ విధంగా ఉంటే భార్యాభర్తల బంధం అనేది నిలబడుతుందనమాట. చీటికి మాటికి కోప్పడుతూ, గొడవలు ఆడుకుంటూ, కొట్టుకుంటూ అలా ఉండకుండా సర్దుకుపోతూ చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోతూ ఉంటే హ్యాపీగా ఉండగలం. అలాగని ప్రాణాలు తీసే భర్తలున్నారనుకోండి, ప్రాణం తీసే భార్యలున్నారనుకోండి, ఆ టైంకి తప్పించుకోవడం కూడా మనం నేర్చుకోవాలనమాట. ఈ విధంగా అయితే నేను మీకు చెప్పదలుచుకున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజైతే టిఫిన్, చట్నీ, కర్రీస్ అయితే ఈ విధంగా చేశాను. పొటాటో ఫ్రై ఇలా చేస్తే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. జస్ట్ లైక్ మనం పొటాటో చిప్స్ ఉంటాయి కదా! అలాగే క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఇలా ట్రై చేయండి నేను ప్రాసెస్ చేసిన విధంగా. ఈ విధంగా మా అమ్మాయికి కొంచెం లైట్‌గా కారం వేసి తీసేసి, తర్వాత మాకైతే ఫుల్‌గా కారం వేశాననమాట. అండ్ మీ ఇంట్లో ఏ రెసిపీసో కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి మెసేజెస్ ఓరియెంటెడ్ వీడియోస్ కావాలా? లేతే కుకింగ్ కావాలా? లేతే హెయిర్ టిప్స్ కావాలా? ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. నాకు హెయిర్‌కి సంబంధించింది ఒక సిస్టర్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కానీ కుదరట్లేదండి. తప్పకుండా చేస్తాను. చిన్న పాప కదా! స్కూలుకి తీసుకెళ్ళడం, తీసుకురావడం, మళ్ళీ బాక్సులు పెట్టడం, ఇంట్లో మళ్ళీ చేసుకోవడం నాకు చాలా బర్డెన్ అయిపోతుంది. ఎవరో ఒకళ్ళ హెల్ప్ ఉంటే నేను ఈ వీడియోస్ అయితే చేయగలను. కానీ మీరు కామెంట్ చేస్తే తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకోసం అయితే 2 కొటేషన్స్ అయితే చెప్తాను. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదండి, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన ఆస్తి అనమాట. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ కూడా సంతోషం ఉండదనమాట. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.